పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన అమరావతి పశ్చిమ బైపాస్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సంక్రాంతి నాటికి గుంటూరు నుంచి హైదరాబాద్, ఏలూరు, గన్నవరం, గొల్లపూడి వెళ్లే వాహనాల కోసం బైపాస్ ను ఓవైపు అందుబాటులోకి తీసుకురానున్నారు. 1546 కోట్ల వ్యయంతో నిర్మించిన 17.6 కిలోమీటర్ల పశ్చిమ బైపాస్ రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ భారాన్ని గణనీయంగా తగ్గించనున్నది. కృష్ణానదిపై భారీ బ్రిడ్జితో పాటు ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలతో ప్రయాణం మరింత సులభంగా మారనున్నది. బైపాస్ పొడవునా సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు ఏర్పాటు చేసి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో అమరావతి, గుంటూరు, విజయవాడ మధ్య ప్రయాణానికి ఇకపై పెద్ద ఊరట లభించనుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయవాడ జ్యూరిడిక్షన్ ఉంది. గొల్లపూడి నుంచి అంటే కృష్ణా బ్రిడ్జ్ నుంచి మన చిన్నకాకాని వరకు మా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ జ్యూరిడిక్షన్లో ఉంది. ఇది టోటల్గా 17.636 కిలోమీటర్స్. దీంట్లో 1546 కోట్లతోటి చేస్తున్నాం ఇది. సో ఈ ప్రాజెక్టులో భాగంగా మనము 3 మేజర్ బ్రిడ్జ్లు కడుతున్నాం. ఒకటి కృష్ణా రివర్ మీద 3.12 కిలోమీటర్ బ్రిడ్జ్ కడుతున్నాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే పాలవాగు మీద ఒక బ్రిడ్జ్ కట్టాము. అలాగే కొండవీటి వాగు మీద కూడా బ్రిడ్జ్ కట్టాము. సో వీటితో పాటుగా మనము 5 ఫ్లైఓవర్లు కట్టాం. సో మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఒకటి, అలాగే మనకి E8 రోడ్ల మీద ఒకటి, సో E10 ఒకటి, E15 ఒకటి చేసాం. అట్లాగే మన హైలాండ్ రోడ్ మీద ఒక ఫ్లైఓవర్ కట్టాం. దీంతో పాటుగా మనకి ఈ నంబూరు లైన్ మీద ఒక ROB కట్టడం జరిగింది. అలాగే మనకి ఈ నిడబర్ రోడ్ మీద ఒక వెహికల్ అండర్ పాస్ కూడా కట్టాం. సో దాంతో పాటు ఒక లైట్ వెహికల్ అండర్ పాస్ కూడా కట్టాం మన హైలాండ్ రోడ్డుకి దగ్గరలో. సో ఇవి ప్రాజెక్టులో భాగంగా చేసాం. దీంతో పాటుగా మనము ఈ హైవే లైటింగ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే ప్రతి ఫ్లైఓవర్ దగ్గర, అండర్ పాస్ దగ్గర సో మనము సోలార్ లైట్స్ ద్వారా చేస్తాం, సోలార్ పవర్ ద్వారా లైటింగ్ చేస్తున్నాం. దీంతో పాటుగా మనకి మేజర్ బ్రిడ్జెస్ కృష్ణా బ్రిడ్జ్, తర్వాత పాలవాగు, కొండవీటి వాగు, ఈ ROB వీటి మీద లైటింగ్ లేదు. ప్లస్ మనకి NHAలో ఉండదు గైడ్లైన్స్లో, బట్ ఇక్కడ మనకి అమరావతి సిటీలో నుంచి పోతుంది కాబట్టి దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ మనం ప్రపోజల్ పంపించాము. వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. సో మొత్తం హైవే లైటింగ్ ఈ 3 బ్రిడ్జిల మీద, ROB దగ్గర, తర్వాత అన్ని ఫ్లైఓవర్ దగ్గర కూడా, ఫ్లైఓవర్స్ దగ్గర మేము ఒక 50 మీటర్లు చేస్తుంటాం అటు ఇటు కూడా. బట్ మొత్తం అప్రోచ్ వరకు కూడా చేయడానికి శాంక్షన్ తెచ్చాం. ఒక 9 crores దాకా అప్రూవల్ కూడా వచ్చింది. ఈ లైటింగ్ వీటన్నిటితోటి కంప్లీట్ అవ్వడానికి మనకి మార్చి నెలాఖరి కంప్లీట్ అవుతుంది. పశ్చిమ బైపాస్ ఎక్కడానికి మనకి హైలాండ్ రోడ్ దగ్గర మొత్తం అన్నిటికీ కూడా 2 చోట్ల ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఇచ్చామండి. ఒకటి మన హైలాండ్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు బైపాస్కి. అట్లాగే మనకి ఈ మన వెంకటపాలెం దగ్గర అక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. E8 రోడ్ నుంచి ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఇచ్చారు. 2 చోట్ల ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఉంది. అంటే పూర్తి స్థాయిలో అంటే ఆల్రెడీ మేము అక్టోబర్ నుంచి మన కృష్ణా బ్రిడ్జ్ నుంచి అంటే గొల్లపూడి నుంచి వెంకటపాలెం వరకు కూడా ఆల్రెడీ 6.5 కిలోమీటర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. అక్టోబర్ నుంచి ట్రాఫిక్ పబ్లిక్ యూజ్ చేస్తున్నారు. సో మనం ఇంకా మిగతాది బ్యాలెన్స్ కూడా మన చిన్నకాకాని నుంచి మొత్తం అంటే అప్ టు గొల్లపూడి, తర్వాత హైదరాబాద్ ఇది వదలడానికి సంక్రాంతికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సైడ్ అంటే గుంటూరు సైడ్ నుంచి గొల్లపూడి, మన కొలకట్ట, హైదరాబాద్కి సంక్రాంతికి ట్రాఫిక్ వదలడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే కొంత ట్రయల్ రన్గా మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మార్చి నెలాఖరు కంప్లీట్ అవుతుంది. బట్ ఒక సైడ్ మాత్రం ట్రాఫిక్ సంక్రాంతికి ఓపెన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అంతర్గత అంటే మా జ్యూరిడిక్షన్ అంతా కూడా అయిపోతుంది. మార్చి కల్లా కంప్లీట్ షేప్లో అయిపోతుంది. అప్పుడు 2 వైపులా కూడా వదిలేస్తాం అది. సో మనము ఫిబ్రవరిలో ఇంకొక సైడ్ కూడా, ఇప్పుడు మనం ఆల్రెడీ వెంకటపాలెం దాకా వదిలాం. వెంకటపాలెం నుంచి చిన్నకాకాని దాకా కూడా అది కూడా మనం ఫిబ్రవరిలో వదలడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఒక సైడ్ మాత్రం వదులుతాం.